సో అట్లాగే మీరు ఫిజిక్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టుగానే ఒక 25 క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్లయితేనే బాగానే అంటే థర్మోడైనమిక్స్లో మీరు చూసినట్లయితే 2 క్వశ్చన్స్ పడ్డాయండి కొన్ని చాలా వరకు. ఆప్టిక్స్లో కూడా బాగా వచ్చినాయండి, 2 వచ్చినాయి, కొన్ని 3 కూడా వచ్చినాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండండి. మోడర్న్ ఫిజిక్స్ బాగా ఇచ్చాడండి. అడ్వాన్స్డ్లో పెద్ద ఎక్కువ కానీ బట్ మెయిన్స్లో బాగానే ఇచ్చాడండి. కొన్ని ఎగ్జామ్స్లో బాగా ఇచ్చాడండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా బాగా పడ్డాయండి ఈసారి. ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ పడ్డాయి యావరేజ్గా. ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా 2 క్వశ్చన్స్ యావరేజ్గా పడ్డాయి. మ్యాగ్నెటిక్స్ 1, కొన్ని చోట్ల 2. యూనిట్ 2 డైమెన్షన్స్ వెక్టర్స్లో చాలా షిఫ్ట్స్లో లేవు, కొన్ని షిఫ్ట్లో మాత్రం 1 ఉంది అంతే. కైనమెటిక్స్ 1, లాస్ ఆఫ్ మోషన్ 1 జనరల్గా, వర్క్ పవర్ ఎనర్జీ 1, ఇవన్నీ ఒక్కొక్కటి సెంటర్ ఆఫ్ మాస్ కానీ అంతా రొటేషన్లో. ఈ రొటేషన్ టఫ్ ఉంది, దీన్ని వదిలేసిన పెద్ద ఏం కాదు, ఒక క్వశ్చన్ పోతుంది, అది టఫ్ ఉంటుంది కాబట్టి. బట్ అది కూడా అన్ని షిఫ్ట్లోనే ఇవ్వలేదంటే, కొన్ని షిఫ్ట్లో కూడా రాలా. గ్రావిటేషన్ కూడా అంతేనండి, అన్ని షిఫ్ట్లోనే రాలేదు, కొన్ని షిఫ్ట్లో వచ్చింది 1. చాలా షిఫ్ట్లో వస్తుందండి రొటేషన్, గ్రావిటేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంతేనండి 1. లేకపోతే సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్లో డెఫినెట్గా ఒకటి ఫ్లూయిడ్స్లో వచ్చింది, ఒక దాంట్లో లేనట్టు ఉందంటే సంథింగ్. వేవ్స్ 1, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చూసుకున్నట్లయితే 1. ఓవరాల్గా మీరు చూసినట్లయితేనంటే పేపర్స్ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ వెయిటేజ్ మనకు తెలిసిందేనంటే జనరల్గా కైనమెటిక్స్ అంటే నేను సపరేట్ చేసి చెప్పాను యాక్చువల్గా. ఓవరాల్ కైనమెటిక్స్లో మీకు బాగానే వచ్చినట్టు. ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం ఓవరాల్ కలిపినా కూడా 6-7 క్వశ్చన్లు వచ్చేసి 6 వచ్చినాయండి. ఆప్టిక్స్లో కూడా బాగా వచ్చినాయి.